ఆచా కోడింగ్ ట్యూటర్ ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ ఐటీ జాబ్ ఇస్తారు. 9697969788. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను సుమన్ టీవీ. నాకు పిల్లల్లో జనరల్గా మనం చూస్తే అబద్ధాలు ఆడుతూ ఉంటారు. బట్ దానికి బీజం ఏంటి అని అంటే పెద్దవాళ్ళు చేసేటువంటి చిన్న చిన్న పొరపాట్లే పిల్లలకి అదొక బీజం లాగా పడిపోయి ఉంటుంది. పెద్దవాళ్ళు చిన్న పిల్లల ముందు అబద్ధాలు ఆడేటప్పుడు దాన్ని ఎలా కవర్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. లేదు అని అంటే పిల్లల ముందు ఏదైనా అబద్ధం చెప్పాలి అని అంటే అబద్ధం చెప్పొచ్చా లేదా పెద్దవాళ్ళుగా, ఇలాంటి ట్రామాని ఎలా గుర్తించాలి, దాని నుంచి ఎలా బయటపడాలి అనేది ఈరోజు మనతో పాటు మెంటర్, గైడ్, కోచ్, ఎమోషనల్ హెల్త్ కోచ్ షఫీ గారు ఉన్నారు. వారి మాటలు తెలుసుకుందాం. హలో సార్. హలో నాగరాజు గారు. సార్, పెద్దవాళ్ళు పిల్లల ముందు అబద్ధం చెప్పొచ్చా లేదా, దానికి ఏం చెప్తారు అసలు? అబద్ధాలు చెప్తే దానివల్ల వచ్చేటువంటి కాన్సిక్వెన్సెస్ ఏంటి? యాక్చువల్లీ అబద్ధం చెప్పొచ్చా లేదంటే ప్రతి ఒక్కరు చెప్పేది అంటే అబద్ధం చెప్పకూడదు, వాస్తవం. కానీ ఇలా అంటూనే దాదాపుగా తల్లిదండ్రులు పిల్లలతో అబద్ధాలు ఆడుతూనే ఉంటారు. కామన్గా జరుగుతుంది ఇది. ఇప్పుడు పేరెంట్స్ పిల్లలతో అబద్ధాలు ఆడుతున్నారు అన్న విషయం ఇలా క్యాజువల్గా చెప్తే పేరెంట్స్ ఒప్పుకోరు. కానీ ఒకసారి ఆలోచించుకుంటే అవును కదా, మేము కూడా అబద్ధాలు ఆడుతూనే ఉన్నాం కదా, ఇన్ని సందర్భాల్లో అబద్ధం ఆడాము కదా, రియలైజేషన్ వస్తుంది. అంటే ఇంటెన్షనల్గా కాకపోయినా కానీ తెలియకుండానే అబద్ధాలు ఆడుతున్నారు. దీని ప్రభావం ఉంటుందంటే ఖచ్చితంగా ఉంటుంది. మనం చెప్తాం మాటే మంత్రం అంటాం. ఆ మాటే అబద్ధ మాట అయితే ఆ మంత్రం ఎంత బలంగా పనిచేస్తుంది. అదే అబద్ధ మాట తల్లిదండ్రులదైతే ఇంకెంత బలంగా పనిచేస్తుంది. అంటే చాలా ఎక్కువ ఇంపాక్ట్ ఎమోషన్స్ మీద ఉంటాయి, పిల్లల ఎమోషన్స్ మీద ఉంటుంది. తల్లిదండ్రులు కూడా అబద్ధాలు ఆడితే అంది. నిజానికి అబద్ధాలు ఆడతారా అంటే ఇప్పుడు మనం గుర్తు చేసుకుని చూడండి. తల్లిదండ్రులు పిల్లలకి క్యాజువల్గా చెప్తూ, ఇప్పుడు తల్లి పిల్లవాడికి భోజనం తినిపించేటప్పుడు వాడు తినకపోతే అరే బూచోడు వస్తాడరా నువ్వు తిను అని చెప్పేసి ఏదో అబద్ధం ఆడొచ్చు. ఈ పని చేయకపోతే అరే పోలీసు వాళ్ళు పట్టుకుంటారు, అరే దొంగలు వస్తాడు ఈ టైంలో బయటికి వెళ్తే, బయట దయ్యాలు ఉన్నాయి, కామన్గా తల్లిదండ్రులు ఏదో చెప్తూ ఉంటారు. ఇక్కడ ఉద్దేశం ఏంటి? పిల్లవాడి యొక్క బిహేవియర్ని సరిచేయడం కోసము, అంటే టైంకి తినడం కోసమో, జంక్ ఫుడ్ తింటే ఇలా అయిపోద్దని ఏదో భయపెట్టడం. అంటే ఈ భయపెట్టడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఒక ఫియర్ని, భయాన్ని తీసుకొచ్చి దాని తర్వాత బిహేవియర్ని సెట్ చేద్దాం అనుకుంటారు. కానీ వీళ్ళు అబద్ధం ఆడుతున్నారు, దీని ఇంపాక్ట్ నెగిటివ్గా పడుతుంది అన్న విషయం వీళ్ళకి అర్థం కాదు. అది అంటే పిల్లవాడికి ఒక స్థాయి వరకు అర్థం కాదేమో, ఒకసారి 2 సార్లు 3 సార్లకి బూచోడు లేడు, బూచోడు రాడని, పోలీసులు వచ్చి పట్టుకోరని, దొంగోడు చేయం కాదని, ఈ రియాలిటీ తెలియడానికి ఎక్కువ సమయం పట్టదు కదా, దీని ఇంపాక్ట్ వస్తుంది. ఉదాహరణకి పిల్లలు పేరెంట్స్ నాకు ఇది కావాలి అని ఏదైనా వస్తువు కావాలని అడిగినప్పుడు వాళ్ళు కొనిపించే ఉద్దేశం లేకపోతే అప్పటికప్పుడుగా తప్పించుకోవడం కోసం ఇది నేను సాయంత్రం కొనిపెడతాను, లేకపోతే నెక్స్ట్ వీక్ కొనిపెడతాను అని చెప్పేస్తారు. అంటే ఉద్దేశంలో సాయంత్రం కొనిపించేది ఉందా? లేదు. నెక్స్ట్ వీక్ కొనిపించేది ఉద్దేశం లేదు, ఇంటెన్షన్ లేదు, అప్పుడు తప్పించుకోవడం కోసమే. ఇది కాదు కనరా నీకు అది కొనిపిస్తాను, ఉద్దేశం అది లేదు కానీ అప్పుడు తప్పించుకోవడం కోసమే అంటున్నాడు అనమాట. అంటే ఇంకొకటి, ఫర్ ఎగ్జాంపుల్ బయటికి వెళ్దాం ఉన్నావు కదా, ఇప్పుడు అది కొనిపిస్తా ఉన్నావు కదా, లేదురా ఈరోజు అది మాల్ ఉండదు, ఆ స్టాల్ ఉండదు, ఈరోజు క్లోజ్ ఉంది, అప్పుడు తప్పించుకోవడం కోసం ఆడే అబద్ధాలు అనమాట పిల్లలతో. దీని ఇంపాక్ట్ ఏముంటుంది అంటే చాలా ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. ఉదాహరణ చూడండి, నాన్న బయటికి వెళ్తున్నాడు, పిల్లవాళ్ళేమో బయటికి వెళ్ళొద్దని చెప్పేసి మేము కూడా బయటకు వస్తామని మారం చేస్తున్నారు అనుకోండి. ఉదయం వెళ్తున్నాడు, సాయంత్రం వస్తాడన్న విషయం తెలుసు, ఇప్పుడే వచ్చేస్తాను రా, 5 నిమిషాలు వచ్చేస్తాను, అప్పుడు తప్పించుకొని బయటపడిపోవడం కోసం ఇప్పుడే వచ్చేస్తా అని చెప్పేసి, లేదా నీకోసం వస్తూ నేను చాక్లెట్ తెస్తా అంటాడు. చాక్లెట్ ఇచ్చే ఉద్దేశం లేదు, సాయంత్రం వస్తాడు, ఎప్పుడు 5 నిమిషాల్లో రాడు. అంటే ఇవన్నీ కూడా మనం అబద్ధాలు ఆడుతున్నాము. నిజంగా ఇది అబద్ధమని పేరెంట్స్ రియలైజ్ అవ్వట్లేదు, కానీ పిల్లలు రియలైజ్ అవుతున్నారు, వాళ్ళు పసిగడుతున్నారు. ఈ రోజు కాకపోతే రేపటికి ఎల్లుండికి రియలైజేషన్ వస్తుంది. దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే నాగరాజు, ఇది కామన్గా జరుగుతుందా లేదా? కామన్ అండి, ప్రతి ఇంట్లో కూడా చూసుకున్నట్టుంది. జరుగుతుంది. మా అబ్బాయికి నేను చెప్పేటువంటి అప్పటికప్పుడు తప్పించుకోవడం కోసం నేను చేసేటువంటి మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో నా కంటి ముందు కళ్ళకు కట్టినట్టుందనమాట. ఇంకా ఇలాంటివి జరుగుతున్నాయి, కామన్గా చాలా చేస్తుంటాం. మనం ఎగ్జాంపుల్ 2-3 మాట్లాడుకున్నాం. దీని ఇంపాక్ట్ ఏముంటుంది అసలు పిల్లల మీద? ఒకటి, ఫస్ట్ ఎప్పుడైతే చాక్లెట్ తెస్తానని తేవట్లేదో, సాయంత్రం కొనిపిస్తానని కొనిపించట్లేదో, 5 నిమిషాల్లో వచ్చేస్తానని చెప్పి రావట్లేదో, అవును కదా, ఇవన్నీ ఎప్పుడైతే జరుగుతున్నాయో ఒక కన్ఫ్యూజన్ మొదలవుతుంది, ఒక ఆందోళన, ఒక గందరగోళం భావన, ఎమోషన్లో కన్ఫ్యూజన్స్ మొదలైపోతాయి. ఏంటిది? ఇది అవునా కాదా, ఇది నిజమా అబద్ధమా, నమ్మాలా వద్దా అనేది ఆ చిన్న పిల్లల్లోనే కన్ఫ్యూజన్ మొదలవుతుంది. కన్ఫ్యూజన్ మొదలైంది అంటే ఏంటిది? నమ్మకం పోయింది. ఎవరి మీద నమ్మకం పోతుంది? అమ్మా నాన్న మాట మీద నమ్మకం పోతుంది, పేరెంట్స్ మీద నమ్మకం పోతుంది. ఆ తర్వాత ఇంకొంచెం అనాలిసిస్ తర్వాత వాడి క్లారిటీ ఏమొచ్చిందంటే వీళ్ళు అబద్ధం ఆడుతున్న విషయం తెలిసిపోయింది. తర్వాత కొనిపించరు, 5 నిమిషాల్లో రారు, ఏదో చెప్పేస్తున్నారు, ఇది అబద్ధము అని ఎప్పుడైతే రివీల్ అవుతుందో
అండర్స్టాండింగ్లోకి వచ్చేస్తుందో అప్పుడు ఎలా ఉంటుందో చెప్పండి. ఎవరినైతే ట్రస్ట్ చేస్తామో వాళ్ళు అబద్ధం ఆడుతున్నారు అన్నప్పుడు చూడండి, ఇప్పుడు అమ్మ నాన్న మాట అంటే ఒక ధైర్యం కదా, ఒక నమ్మకం, ఒక ధైర్యం. ఆ నమ్మకం పోయింది, ఆ ధైర్యం పోయింది, ఒక రకమైన సేఫ్టీ లేక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ వచ్చేస్తుంది. పిల్లలకు ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ వచ్చేస్తుంది. ఎందుకు వస్తుంది? వీళ్ళు ఈ విధంగా చెప్పడం వల్ల. ఇంకొకటి, అవసరానికి అబద్ధం ఆడొచ్చు అన్న మెసేజ్ ఇండైరెక్ట్గా ఇచ్చేస్తున్నారు కదా. అవును. అంటే పిల్లలు తెలియకుండానే అవసరానికి వాళ్ళ అబద్ధాలు ఆట మొదలు పెడతారు, ఇంటెన్షనల్గా కాకపోయినా. ఎందుకంటే ఇది ఓకే, ఇది యాక్సెప్టబుల్ బిహేవియర్ అనమాట, ఇలా చేయొచ్చు అన్నమాట అని పిల్లలు అబద్ధం ఆడి. ఎందుకంటే అసలు అబద్ధం అంటే పిల్లల్లో ఉండదు. ఎవరు నేర్పారు చెప్పండి? పేరెంట్సే నేర్పారు, కావాలని కాదు, వాళ్ళ బిహేవియర్ ద్వారా నేర్పించారు. ఈరోజు సమాజంలో ఎవరెవరు అబద్ధం ఆడుతున్నారో దాంట్లో 90% రీజన్ ఎవరంటే పేరెంట్స్ అని చెప్పాలి. విత్తనం అక్కడ వేయబడింది కాబట్టి అలాంటి ఫ్రూట్స్ బయటకు వస్తున్నాయి. ఇంకా బలంగా చెప్పాలంటే ఎప్పుడైతే నమ్మకం పోతుందో, పేరెంట్స్ మీద ట్రస్ట్ పోయిందో, అరే ఎట్లా నమ్మాలా వద్దా, డౌట్ఫుల్ వస్తుంది, నేను నమ్మాలా వద్దా అన్నది. ఇది క్యారీ ఫార్వర్డ్ అయిపోయి ఫ్యూచర్లో తన వైఫ్ మాటలను నమ్మాలా వద్దా, తన బాస్ మాటలను నమ్మాలా వద్దా, తన ఫ్రెండ్ మాటలు నమ్మాలా వద్దా, అంటే కంప్లీట్గా రిలేషన్స్ మీదనే ఇంపాక్ట్ పడిపోతుంది. ఎప్పుడైతే ఎదురు వ్యక్తి అనుమానాస్పదంగా ఈ వ్యక్తి ఉంటాడో రిలేషన్స్ వీక్ అయిపోయినట్టే కదా, వీక్ అయినట్టే. ఇంకొకటి, పేరెంట్స్ అబద్ధాలు ఆడటం వల్ల ఏమవుతుందంటే పేరెంట్స్తో వీళ్ళతో ఎమోషనల్ బాండింగ్ వీక్ అయిపోతుంది, రిలేషన్స్ వీక్ అయిపోతాయి. అవును. ఈ వ్యక్తి అబద్ధం ఆట మొదలు పెడతాడు కదా. ఎప్పుడైతే ఈ అబ్బాయి అబద్ధం ఆట మొదలు పెట్టాడో ఎదుటి వ్యక్తి అంటే క్లాస్మేట్కో ఫ్రెండ్కో తెలిసినప్పుడు వాడికి వీడి మీద ట్రస్ట్ పోతుంది, అంటే వీడి కాన్ఫిడెన్స్ లాస్ అయిపోతాడు, రిప్యుటేషన్ పోతుంది, అంటే సమాజంలో వీడికి గౌరవం పోతుంది, నమ్మకం పోతుంది, తన మీద తనకు నమ్మకం లేకుండా పోతుంది. ఇంకా చెప్పాలంటే నాగరాజు గారు, ఎప్పుడైతే పేరెంట్స్ పిల్లలతో అబద్ధం ఆడుతున్నారో పిల్లలకి రియలైజేషన్ అయిన తర్వాత స్ట్రాంగ్గా వచ్చే ఫీలింగ్ ఏంటంటే నా మాటకి వాల్యూ లేదా, అంటే నన్ను పట్టించుకోవట్లేదా, నన్ను ఇగ్నోర్ చేస్తున్నారా, ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు, అంటే నాకంత విలువ లేదా అన్న ఫీలింగ్స్ డెవలప్ అయిపోయి వాడు లో అయిపోతాడు. అంటే తను తానే లోపల ఫీలింగ్, లో సెల్ఫ్ ఎస్టీమ్ వచ్చేస్తుంది. ఇంకా అంటే ఇదంతా ఎవరు క్రియేట్ చేస్తున్నారు చెప్పండి? చిన్నగా చెప్తున్న మాటలు. ఇంకా చెప్పాలంటే ఆ పాపనో బాబు వచ్చేసి నాన్నతో ఏదో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. నాన్న ఏదో ఫోన్లో బిజీగా ఉన్నాడు, టీవీలో ఎక్కడో బిజీగా ఉన్నాడు. నాన్న అని వింటున్నాను చెప్పరా అంటాడు. వింటున్నాను నువ్వు చెప్పు అన్నప్పుడు తను చెప్పట్లేదు, అది అడుగుతుంది. ఇతనేమో నానేమో చెబుతున్నాడు అనుకుంటున్నాడు. అంటుంటే అక్కడ క్వశ్చన్ ఉంది, ఆన్సర్ రావట్లేదు ఎక్కడి నుంచి. అంటే నన్ను ఇగ్నోర్ చేశారన్న విషయం కదా, నేను చెబుతున్నాను, నేను వింటున్నాను, నువ్వు చెప్పు అన్నది అబద్ధంగా సార్. అంటే ఇవన్నీ కూడా మనం ఏదో తప్పించుకోవడం కోసం, మనం ఎక్కడో బిజీగా ఉన్నామని చెప్పేసి చిన్న పిల్లలు కదా నెగ్లెక్ట్ చేయొచ్చు అన్న ఆలోచనతో ఏదైతే ఉందో ఇది చాలా పెద్ద ఇంపాక్ట్ వస్తుంది. అక్కడ లో సెల్ఫ్ ఎస్టీమ్ వచ్చేస్తుంది, వాళ్ళకి అబద్ధాలు అలవాటైపోతున్నాయి, ప్రజల్ని నమ్మటం లేకుండా పోతుంది. ఓవరాల్గా ఏమవుతుందంటే పిల్లల యొక్క కెరీర్ మీద, పర్సనల్ లైఫ్ మీద కూడా ఇంపాక్ట్ వచ్చేస్తుంది. సో పేరెంట్స్ ఎప్పుడైతే మాట్లాడుతున్నారో జాగ్రత్తగా అసలు మేము మాట్లాడేది అబద్ధమా నిజమా సూటిగా చెప్పొచ్చు. సాయంత్రం నేను వస్తాను చెప్పొచ్చు క్లియర్గా. వాళ్ళకి అప్పుడు సాయంత్రం వస్తానని క్లియర్గా చెప్పామనుకోండి, నాన్న ఖచ్చితంగా చెప్పింది చేస్తాడు, అవునా లేదు. సాయంత్రం ఇది ఇప్పిస్తాను అన్న ఆలోచన ఉంటేనే చెప్పాలి, లేకపోతే చెప్పకూడదు. అరే ఇది వద్దురా, ఇప్పుడు వద్దు, ఇది మంచిది కాదు, మా తర్వాత ఏమైనా చూద్దాము అంటే సూటిగా ఉన్నట్టుగా నిజం ఎప్పుడు చెప్తామో పిల్లల్లో కూడా ఆ నిజాయితీ పెరుగుతుంది. నిజాయితీ లేని అన్న ఫీలింగ్ లేకుండా పోతుంది. ఇప్పుడు పేరెంట్స్ ఏం చేయాలి? అబద్ధాలు ఆడటం మానేయాలి ఫస్ట్. అంటే ఈ ఆలోచనలోకి రావాలి, పిల్లలకి చెప్పాలి. అబద్ధం ఆడటం వల్ల కలిగే నష్టాలు ఏంటో చెప్తే వాళ్ళు పేరెంట్స్ అబద్ధం ఆడటం మానేస్తారు, అవును కదా. ఇంకా పిల్లలు ఏం చేస్తున్నారు? పేరెంట్స్ పిల్లలకి చెప్పే అబద్ధాలే కాకుండా అమ్మ నాన్నకి చెప్పే అబద్ధాలు, నాన్న అమ్మకి చెప్పే అబద్ధాలు కూడా పిల్లలు పసిగడుతున్నారు కదా, ఫోన్లో మాట్లాడే అబద్ధాలు కూడా వింటున్నారు కదా, అవునా. ఇవన్నీ కూడా ఇంపాక్ట్ చాలా బలంగా చూపిస్తాయండి. కాబట్టి పేరెంట్స్ అబద్ధం ఆడటం అన్నది, పిల్లలతో అబద్ధం ఆడకూడదు, రాంగ్ కమిట్మెంట్స్ ఇవ్వకూడదు. ఇంటర్గా మనమే వాళ్ళని చెడగొట్టేస్తున్నాము, వాళ్ళని ఒక అబద్ధాలు చెప్పేవాళ్ళుగా చేస్తున్నాము, నమ్మకం లేకుండా చేస్తున్నాము. ఇంకో విషయం నాగరాజు గారు, ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఎప్పుడైతే పేరెంట్స్ పిల్లలతో అబద్ధం ఆడారో, ఎప్పుడైతే రియలైజ్ అయిందో వీళ్ళు అబద్ధం ఆడుతున్నారు, పేరెంట్స్ నాతో అబద్ధం చెప్తున్నారు రియలైజ్ అయిందో, వాళ్ళకి ఏదో అవమానం జరిగిందన్న ఫీలింగ్ డెవలప్ అవుతుంది. అక్కడ నుంచి హ్యూమిలేషన్ జరిగింది అంటే నాకు అవునని చెప్పి కాదన్నారు, నాకు అబద్ధం చెప్పేశారు, నాకు అవమానం జరిగింది. ఇక్కడ నుంచి మొదలవుతుంది సార్. కాన్ఫిడెన్స్ లాస్ అయిపోతారు, సెల్ఫ్ ఎస్టీమ్ పోతుంది, డౌట్ఫుల్నెస్ నేచర్ కెరీ అయిపోతుంది, ఎమోషన్స్ కన్ఫ్యూజన్ స్టేటస్కి వచ్చేస్తాయి. ఇది నిజంగా చెప్పాలంటే చాలా పెద్ద డ్యామేజ్. ఇంత పెద్ద డ్యామేజ్ పిల్లలు జరుగుతుందన్న అవగాహన పేరెంట్స్ లేకుండా బిహేవ్ చేస్తున్నారు అనమాట. నాకు తెలిసి ఇప్పుడు మనం ఏదైతే డిస్కస్ చేస్తున్నాం, మీరు అడిగిన క్వశ్చన్కి మనం చేసిన డిస్కషన్ పేరెంట్స్ కనుక వింటే ఖచ్చితంగా రియలైజ్ అవుతారు, వాళ్ళు అబద్ధం ఆడుతున్న విషయం వాళ్ళకి అర్థమవుతుంది, ఇప్పటికైనా కంట్రోల్ అయిపోతారు, పిల్లల జీవితాన్ని నిలబెట్టుకుంటారని నేను ఆశిస్తున్నాను. డెఫినెట్గా అండి. మీరు చెప్తుంటే నాకు చాలా విషయాలు, అంటే పిల్లలు పెద్దవాళ్ళ దగ్గర నుంచి నమ్మకాన్ని స్లోగా ఎలా కోల్పోతారు అని అంటే గ్రాంటెడ్గా తీసేసుకుంటారు పేరెంట్స్ కూడా. వాళ్ళే చేస్తున్నారు, మనం చేస్తే తప్పే ఉంది అనేటువంటిది. పెద్ద అంటే చిన్నతనంలో ఉన్నప్పుడు కొంచెం ముద్దుగా ఉంటుందేమో, కానీ కొంచెం పెద్ద తర్వాత మాత్రం వీటికి సంబంధించిన కాన్సిక్వెన్సెస్ చాలా బలంగా పడతాయి. ఒక పేరెంట్గా అవేర్నెస్ తెచ్చుకొని అవేర్ అవ్వాల్సినటువంటి టైం,
దాన్ని మీరు గుర్తు చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. కొంతమంది పిల్లలు ఆ ట్రస్ట్ బ్రేక్ చేసుకొని లైఫ్ని స్పాయిల్ చేసుకునేటువంటి వాళ్ళు ఉంటారు, అబద్ధాలకే పరిమితం అయిపోయేటువంటి వాళ్ళు ఉంటారు. ఎస్, అలాంటి వాటి కోసం థెరపీస్ ఏమైనా ఉన్నాయా? మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు? ఖచ్చితంగా ఉంటాయి నాగరాజు గారు. ఇప్పుడు ఉదాహరణకి ఏదైనా సిచ్యువేషన్లో అసభ్యంగా వాళ్ళు చూసేశారు, ఈ సిచ్యువేషన్ వాళ్ళ ముందుకు వచ్చేసింది, సడన్గా ఏదో జరిగిపోయింది. ఆ టైంలో ఆ ట్రామా నుంచి ఎలా తీసుకురావాలంటే స్పెషల్గా థెరపీకి తీసుకొస్తే వాళ్ళకి మనం ఎలా మాట్లాడాలో చెప్పి ఆ థెరపీ నుంచి ఆ ట్రామా నుంచి బయటకు వచ్చే విధంగా మనం ప్రయత్నం చేయొచ్చు. ఇంకో విషయం ఏంటంటే అసలు పిల్లలకి ఏ ఎడ్యుకేషన్స్ కావాలి, చాలా విషయాలు పేరెంట్స్ చెప్పలేకపోతున్నారు, స్కూల్లో టీచర్స్ కూడా ఎడ్యుకేట్ చేయలేకపోతున్నారు. అసలు పిల్లలకి ఏమేమి కావాలి, ఎలా కావాలి, వాళ్ళకి సరైన గైడెన్స్ లేదు. అకాడమికల్ గైడెన్స్ ఉంది తప్ప లైఫ్ ఎమోషన్స్ విషయంలో గైడెన్స్ లేదు. వీటికి సంబంధించి లైఫ్ స్కిల్స్ గురించి ఆలోచన విధానం గురించి వాళ్ళకి స్పెషల్ వర్క్షాప్ ఉంది, ఆన్లైన్ వర్క్షాప్ ఉంది. 12 hours స్పెషల్ డిజైన్ చేసినటువంటి 10 different టాపిక్స్ మీద వర్క్షాప్ డిజైన్ చేసాం. ఓకే, మీరు? ఎస్, ఎగ్జాక్ట్లీ. ఈ ఆన్లైన్ వర్క్షాప్ పిల్లలకి చాలా యూజ్ అవుతుంది. నేను నమ్ముతున్న విషయం ఏంటంటే నిజంగా ఈ వర్క్షాప్ నా పిల్లల్ని దృష్టిలో పెట్టుకుని నేను తయారు చేశాను. నా పిల్లలకి స్కూల్ కాలేజ్లో నేర్పుతున్న దానికన్నా ఇంకేం కావాలి అంటే ఇది కావాలి, కాబట్టి ఆ విధంగా నేను డిజైన్ చేశాను. ప్రతి ఇంట్లో కూడా పేరెంట్స్ ఈ వర్క్షాప్ తీసుకొని పిల్లలు అటెండ్ అయ్యే విధంగా చేస్తే కనుక పిల్లల్లో చాలా మెచ్యూరిటీ వస్తుంది. ఇది చాలా మ్యాండేటరీ అని చెప్తాను నేను. సో అది మీ పిల్లలకి ఏదైనా నేర్పించాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, అంటే కొన్ని విషయాలు మీరు నేర్పించలేకపోవచ్చు, కొన్ని విషయాలు స్కూల్ కాలేజీలో కూడా నేర్పించకపోవచ్చు, బట్ ఆ నేర్పించే విషయాలు ఏంటి అని కనుక మీరు అర్థం చేసుకొని ఒక్కసారి ఆ క్లాస్ 12 hours క్లాస్ ఏదైతే ఉందో దానికి ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ ఆర్ వాట్సాప్ అన్నా సరే చేసి వెంటనే డీటెయిల్స్ కనుక్కొని ఎన్రోల్ చేసుకోండి. ఎనీ టైం ఉంటుంది. సో ఎవరన్నా కావాలి అనుకునేటువంటి వాళ్ళు వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. అండ్ ఒకవేళ థెరపీ కోసం కనుక, అంటే పిల్లల మానసిక స్థితి వీక్గా ఉంది, అబ్నార్మల్గా ఉన్నారు, అర్థం కావట్లేదు అనుకునేటువంటి వాళ్ళు ఒక థెరపీ తీసుకుంటే బాగుంటుంది అనుకునేటువంటి వాళ్ళు అయినా సరే ఫస్ట్ అయితే ఈ క్లాస్ ఎన్రోల్ చేసుకోండి. దాని తర్వాత మీకు అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే, అంటే ఆ చేంజెస్ అంటే ఈ క్లాస్లో కాకుండా ఉండేటువంటి చేంజెస్ ఏదో కనిపిస్తున్నాయి అనుకుంటే మాత్రం డెఫినెట్గా వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి షఫీ గారిది. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. అండ్ మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, దాని మీద మేము వీడియోస్ కూడా చేయడం జరుగుతుంది. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ షఫీ గారు. థ్యాంక్ యూ మచ్.